తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అతుల్య రవి. యంగ్ హీరో కిరణ్ అబవరం నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఇక టాలీవుడ్ లో ఈ బ్యూటీ చేసిన మీటర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడంతో తెలుగులో మరో ఆఫర్ అందుకోలేదు. ప్రస్తుతం అతుల్య రవి తన తల్లి విజయలక్ష్మితో కలిసి కోయంబత్తూరులోని వాడవల్లి మారుతం రోడ్లో నివసిస్తోంది. తాజాగా ఈ హీరోయిన్ ఉంటున్న ఇంట్లో చోరీ జరిగినట్టుగా సమాచారం. కొద్ది రోజుల క్రితం ఈ హీరోయిన్ ఇంట్లో నుంచి ఆమె పాస్పోర్ట్తో పాటు 2,000 రూపాయలు కనిపించకుండా పోయాయట. దీంతో అతుల్య రవి తల్లి విజయలక్ష్మి వాడవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేర కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఇంట్లో పనిచేసే పని మనిషి చోరీకి పాల్పడినట్టు తెలిసింది. తొండముత్తూరు పక్కనే ఉన్న కులత్తుపాలానికి చెందిన మహిళ కొన్నాళ్లుగా అతుల్య రవి ఇంట్లో పనిచేస్తోంది. ఇంట్లో చోరీ జరిగినట్టు అతుల్య రవి తల్లి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు స్టార్ట్ చేసిన పోలీసులు పని మనిషిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సదరు మహిళను విచారించగా అసలు విషయం బయటకొచ్చింది. తన స్నేహితురాలు సెల్వి సుభాషిణితో కలిసి హీరోయిన్ ఇంట్లో దొంగతనం చేశామని, డబ్బు పాస్పోర్ట్ దొంగిలించినట్లు ఆ పని మనిషి పోలీసు విచారణలో చెప్పింది. దీంతో పని మనిషితో పాటు మరో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.